నమస్కారం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో మహాద్భుతంగా ఏర్పాటైన కమనీయ ఆధ్యాత్మిక వేడుక కార్తీక దీపోత్సవానికి సాదర స్వాగతం. హరిహరుల అనుగ్రహాన్ని అమితంగా అనంతంగా ప్రసాదించే మాసం కార్తీకం. శరదృతువులో చంద్రుడు తన సంపూర్ణ కళల్ని కార్తీకంలో ప్రకటిస్తాడు. సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. అలాంటి మహిమోపేతమైన కార్తీక మాసంలో ఖమ్మంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ దీపోత్సవంలో దీపారాధన చేయడానికి విచ్చేసిన ఖమ్మం మహిళామణులకు ఇదే మా శుభ ఆహ్వానం. ఈ వైభవోపేత ఆధ్యాత్మిక వేడుకను ఈటీవీ తెలంగాణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది ప్రేక్షక అభిమానులకు స్వాగత సుమాంజలి. కళలు, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాలకు గుమ్మం మన ఖమ్మం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ ఖమ్మం పట్టణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారధిగా కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్య సారథిగా వర్ధిల్లుతోంది. పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య స్పర్శతో ఈ పట్టణానికి స్తంభాద్రి అనే పౌరాణిక నామం ఉంది. పావన గోదావరి తీరాన ఉన్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహంతో ఈ నేల పునీతమవుతోంది. గొల్లపూడి శ్రీ పులిగొండ లక్ష్మీ నృసింహస్వామి వారి కరుణా విశేషంతో ఈ ప్రాంతం శోభిల్లుతోంది. జమలాపురం వెంకటేశ్వర స్వామి దయామయ దృక్కులతో, జగన్నాథపురం పెద్దమ్మ తల్లి శుభాశీస్సులతో నేటి కార్తీక దీపోత్సవాన్ని ఖమ్మంలో ప్రారంభించుకుందాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కార్తీక దీపోత్సవం పవర్డ్ బై అక్షరా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బిఎస్కే జ్యువెలర్స్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, న్యూ విజన్ జూనియర్ కాలేజెస్ ఖమ్మం. అసోసియేట్ స్పాన్సర్స్ సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, జీవి మాల్ ఖమ్మం, మానేపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ అండ్ పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్స్, ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ హర్ష రెసిడెన్సీ ఖమ్మం, బేవరేజ్ పార్ట్నర్ ఒవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. శ్రీకరమైన శుభకరమైన దీవెనలతో సకల కార్యాల్ని సన్మంగళప్రదం చేసే దైవం వినాయకుడు. శుభలాభాల్ని, సిద్ధిబుద్ధుల్ని జంటగా అనుగ్రహించే ఆదిపూజ్యుడు, అనంతవరదుడు, గణనాథుడు. ఈ దీపోత్సవ సంరంభం విజయప్రదంగా అవిఘ్నంగా కొనసాగాలని, మీకందరికీ గణేష్ని శుభదీవెనలు ఎల్లవేళలా చేకూరాలని ఇప్పుడు ఈ వేదికపై గణపతి పూజను నిర్వహించుకుందాం. ఈ దీపోత్సవంలో అన్ని వైదిక ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు నిర్వహిస్తారు. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి హాజరైనటువంటి మాతృమూర్తులకు అందరికీ కూడా సాదర సుస్వాగతం తెలియజేసుకుంటూ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా ఈ కార్తీక వైభవం అనుగ్రహం పొందాలన్నటువంటి ఆకాంక్ష చేత ఇప్పుడు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మనమందరికీ కూడా విఘ్నాలు తొలగించేటువంటి వాడు వినాయకుడు కనుక ఇక్కడ వేదిక మీద వినాయకుడిని పూజ చేద్దాం. వినాయకుడిని పూజ చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మాతృమూర్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే మనం అందరం కూడా ఒక్కసారి వినాయకుడికి వినిపించేటట్టుగా బోల్ గజానన భగవానుకి. ఇది సరిపోదండి, ఇంకాస్త గట్టిగా చెప్పాలి. గణేశ భగవానుకి. మరి కొంచెం గట్టిగా బోల్ గజానన భగవానుకి. ఒక్కసారి గణపతి స్మరణ చేద్దాం మనమందరం కూడా. చెప్పండి. శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సాడో బంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠదయితో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం దగ్గర నీళ్లున్నాయి, ఉంగరం వేలితో ఆ నీళ్లను తాకండి.
కుడి కన్నుకు ముందుగా అద్దుకొని తర్వాత ఎడమ కన్నుకు అద్దుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరశనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ ఓం నమః. పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ దగ్గర అక్షింతలు ఉన్నాయి, అక్షింతలు చిటికెడు అక్షింతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ భుజం నుంచి పక్కకు విసరండి, వెనక వాళ్ళ మీద పడకుండా చూడండి. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏ భూమి భారకా ఏతేషామ విరోధేన. బ్రహ్మకర్మ సమారభే. రెండు చేతులతో భూదేవిని తాకండి, రెండు చేతులతో అందరు చెప్పండి. సముద్ర సముద్ర వసనే వసనే దేవి దేవి పర్వతస్థన పర్వతస్థన మండలే మండలే విష్ణుపత్ని విష్ణుపత్ని నమస్తుభ్యం నమస్తుభ్యం పాద పాద స్పర్శ స్పర్శ క్షమస్వమే. క్షమస్వమే. రెండు చేతులతో చెంపలు వేసుకోండి. పాద స్పర్శ క్షమస్వమే. పృథివ్యాహమేరో పృష్టర్షి కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః. ఇదిగో ఈ 3 వేళ్లతో ముక్కు పట్టుకొని శ్వాసను గట్టిగా పీల్చుకొని గట్టిగా వదలండి, అలా 3 సార్లు. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణామిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. దీన్ని ప్రాణాయామం అంటాం. ప్రాణాయామం చేయడం ద్వారా ఆలోచనలు ఎక్కడా పోకుండా భగవంతుని పైన మనస్సు కేంద్రీకృతం కావడానికి ప్రాణాయామం చేస్తాం. శుభాభ్యుదయార్థం శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రారార్థే శ్వేతవరాహ కల్పే స్పదమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే వర్షే భరతఖండే నేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే కాళీవానశకే బౌద్ధావతారే రామక్షేత్రే సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ భద్రాద్రి రామచంద్ర స్వామి దేవాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే షష్ఠి శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః అవతీర్ణస్య పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ ధర్మపత్ని సమేతస్య పార్వతీ నామధేవత్యాః ధర్మగ్లాని అధర్మాభ్యుత్తాన ధర్మ సంస్థాపనా సిద్ధి ద్వారా లోక కళ్యాణ సిద్ధ్యర్థం యజమాన నియోగ యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు మీరందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య. వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ భర్త పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. యజమాన్యాః నామధేవతి. అందరూ చేతులు జోడించి చెప్పండి. అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం కార్తీక కార్తీక దామోదర దామోదర అనుగ్రహం అనుగ్రహం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం కార్తీక కార్తీక దీపోత్సవం దీపోత్సవం అహం అహం కరిష్యే. కరిష్యే. విధంగా కలశార్చనం చ కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ఏవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అవశిష్టం పరిహరేత్. గణపతిం సంప్రార్థ్య హస్తే పుష్పాక్షతాన్ గృహీత్వా గణపతిం సంప్రార్థ్య ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనం. గం గణపతయే నమః. ధ్యానం సమర్పయామి. గంగణపదయే నమః. ఆవాహయామి. గంగణపదయే నమః. ఆసనం సమర్పయామి. గంగణపదయే నమః. దివ్య సింహాసనం సమర్పయామి. గంగణపదయే నమః. ఆద్యం సమర్పయామి. గంగణపదయే నమః. అర్ఘ్యం సమర్పయామి. గంగణపదయే
వ్యాసపతయే నమః జ్ఞానం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశరే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః గం గణపతయే నమః స్నానం సమర్పయామి గం గణపతయే నమః వస్త్రార్థమక్షిదాన్ సమర్పయామి గం గణపతయే నమః పవితం సమర్పయామి గం గణపతయే నమః శ్రీగంధాన్ ధారయామి గం గణపతయే నమః హరిద్రాది కుంకుమాచూర్ణ విలేపనం సమర్పయామి గం గణపతయే నమః పుష్పైః పూజయామి యోబాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రబాబా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి గం గణపతయే నమః పుష్పాన్ని సమర్పయామి గం గణపతయే నమః ధూపమాఘ్రాపయామి గం గణపతయే నమః దీపం దర్శయామి గం గణపతయే నమః ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ద్రాక్ష ఖర్జూర సంయుక్తం నారికేళ ఫలాన్వితం మధు శర్కర సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ప్రోక్ష్య పరిశిష్య మృదంద్వా సత్యేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ గం గణపతయే నమః మహానైవేద్యం నివేదయామి గం గణపతయే నమః శుద్ధాచమనీయం సమర్పయామి గం గణపతయే నమః ముఖమాసార్థే పూగీఫలతాంబూలార్థే అక్షిదాన్ సమర్పయామి గం గణపతయే నమః నీరాజనం కర్పూరం వెలిగించి హారతి పెట్టి అందరూ చెప్పండి మంగళం మంగళం గణనాథాయ గణనాథాయ మంగళం మంగళం హరసూనవే హరసూనవే మంగళం మంగళం విఘ్నరాజాయ విఘ్నరాజాయ విగ్రహర్త్రే విఘ్నహర్త్రే అస్తు అస్తు మంగళం మంగళం మహాగణపతయే నమః నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి అందరూ హారతికి చూసి నమస్కారం చేయండి అందరూ బోల్ గజానన భగవాన్ కి జై మహాగణపతయే నమః ఇది దివ్య నీరాజనం దర్శయాం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాదు మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ప్రదక్షిణ అందరూ చేతులు జోడించి ఒక్కసారి ఆ వినాయకుడికి వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవా కురు మే దేవ సర్వ సర్వ కార్యేషు కార్యేషు సర్వదా సర్వదా అనేన మహాగణపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు ఉత్తరేషు ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గంగణపదయే నమః శివ పంచాక్షరీ మంత్ర పరమార్థ విధుడు అనంతకాల గమనంలో అంచనాలకు అందని అమేయ స్వరూపుడు పరమేశ్వరుడు అమరత్వ లబ్ధి అమృతత్వ సిద్ధి చేకూర్చే సర్వేశ్వరుడు ప్రళయకాల సందర్భంలో లింగేశ్వరునిగా ఆవిర్భవించాడు. అలాంటి శివలింగమూర్తిని కార్తీక మాస సందర్భంగా రుద్రాభిషేక పూర్వకంగా ఇప్పుడు ఆరాధిద్దాం. శివ పరమాత్మ దివ్యానుగ్రహాన్ని సభక్తికంగా అందుకుందాం. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవంలో ఖమ్మం వాసులకందరికీ కూడా అలాగే ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకందరికీ కూడా ఆ రుద్రుని యొక్క అనుగ్రహం కలగాలన్నటువంటి ఆకాంక్ష చేత ఇప్పుడు రుద్రాభిషేకాన్ని చేసుకుందాం. అందరి భక్తి చేత ఒక్కసారి శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ అథ ధ్యానం ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమో విలసత్ పూర్ణేందుమాంతామృతైః అస్తోకాబ్దలోకమీశమనుషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం
ब्रह्माण्ड व्याप्तदेहा भसितहिमरुजा भासमाना भुजङ्गैः कंठे कालाः कवर्दाः कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षाक्षभूषाः प्रदभयहराः शम्भवा मूर्तिशङ्ग त्र्यक्षा रुद्राक्षमाला सुललित वपुषः शाम्भवा मूर्तिभेदाः रुद्रास्त्री रुद्रसूक्त प्रकटित विभवानः प्रयच्छन्तु सौख्यम् वागर्धाविव सम्पृक्तो वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वराभ्यां नमः ध्यानं समर्पयामि सद्यो जातं प्रपद्यामि इत्यासनं समर्पयामि सद्यो जाताय वै नमो नमः इति पाद्यं समर्पयामि भवे भवेनादि भवे भवस्वमाम् इत्यर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः इत्याचमनीयं समर्पयामि वामदेवाय नमः स्नानम् ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोद इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषुः शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्यायातवतया नो रुद्रमृणया यादे रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तनुभाषं तमया गिरिशं ताभिचाकशीः यामिषुं गिरिशं तहस्ते बिभर्षस्तवे शिवाङ्गैत्रदां कुरु माहिगुंसेः पुरुषं जगतो शिवेन वदसात्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं समनासतो अध्यवोदति भक्ता प्रथमो देव्योऽभिषको अहेकुष्ठ सर्वान् जम्भयन् सर्वास्तयादु धान्यः असो यस्ताम्रो अरुण उत बभ्रुस्व मङ्गलः ये चेमागुं रुद्राभितो दिक्षुश्रुताः सहस्रशो वैशागुं हेड ईमहे असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्नदृशन्नदहार्यः उदैनं विश्वाभूतानि सृष्टोर्मृणयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय पीठुषे अधो ये अस्य चत्वारोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्रियोर्ज्याम् याश्च देहस्त इषवः परादा भगवो वपा अवदत्यधुनस्त्वं सहस्राक्षसेषुधे निशीर्यशल्याणाम् मुखाशुपोणस्सुमना भव विद्यन्धमः कवर्तिनो विशल्यो बाणवागो उदा अनेशन्नस्येजव आभुरस्त्रिशङ्गधिः या देहे धर्मेणष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्तमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातुदाय धुष्टवे उपाभ्यां तते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतरस्मान् वृणप्त विश्वतः अधो యశుధిస్తవారే అస్మన్నిధేహితం. మీరంతా కూడా చేతులు జోడించి ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి అభిషేకం అయ్యేంత వరకు కూడా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. नमो हिरण्यवाहवे सेनान्ये दिशां जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमस्तस्मिञ्जराय श्रीमते पथेनां पतये नमो नमो बब्लुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशाय पवीतने पुष्टाणां पतये नमो नमो भवस्य जगतां पतये नमो नमो रुद्राय तथा विनेक्षेत्राणां पतये नमो नमः सोदाय हञ्जाय वनानां पतये नमो नमो रोहित स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिमस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय ग्रन्थे देवत्तीनां पतये नमो नमः कृष्णवेदाय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन व्याधिनेनां पतये नमो नमः गोभाय संगिणे तेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिपतेतस्कराणां पतये नमो नमो परिवञ्चदे स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमस्काभ्यो जिघागुंसद्भ्योश्चदां पतये नमो नमो सिमद्भ्यो नक्तरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमो श्रीशेखरिचराय क्लुञ्चानां पतये नमो नमः ईशमद्भ्यो धन्वाभिभ्यश्च वो नमो नमः धन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो
नमो नमः आगच्छद्भ्यो विसृजद्भ्यश्चवो नमो नमो विद्यद्भ्यश्चवो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्चवो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्चवो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्चवो नमो नमः सभाभ्यश्चभावदिभ्यश्चवो नमो नमो अश्वेभ्योऽश्वपदिभ्यश्चवो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्चवो नमो नमो गणाभ्यश्चो हदेभ्यश्चवो नमो नमो वृत्सेभ्यो कृत्सपदेभ्यश्चवो नमो नमो व्रातेभ्यो व्रातपदेभ्यश्चवो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्चवो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्चवो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्चवो नमो नमो रथेभ्यो रथेभ्यश्चवो नमो नमो रथेभ्यो रथपदेभ्यश्चवो नमो नमः सेनाभ्यस्सेनानिभ्यश्चवो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्चवो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्चवो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्चवो नमो नमः पुंजिष्टेभ्यो निषादेभ्यश्चवो नमो नमः इषकृद्भ्यो धन्वकृद्भ्यश्चवो नमो नमो मृगेभ्यश्चवो नमो नमः श्वभ्यश्वपदेभ्यश्चवो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिष्टाय च नमो मेघृष्टमाय चेषुमते च ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च अजिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्व्याय वस्पन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च प्रगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च श्रद्धाय च नमः शूराय च वभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचने च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो शृङ्गिणे च शुद्धपते च नमस्तीक्ष्णेशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः स्तुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूर्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च पट्याय च नमो वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय च तप्याय च नमो वाद्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तवाय च ॐ हर हर नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च ऋणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शान्तिः 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 हर नमः पार्वतीपतये हर हर महादेव हर भोला शंकर भगवान की नमः पार्वतीपतये हर हर पार्वतीपतये हर हर शंभो शंकर అప్పటి వరకు కూడా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అందరం కూడా చెప్పండి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇప్పుడు మనం భద్రాచల సీతారాముల సన్నిధిలో ఉన్నాం. ఒకసారి ఆ రామానుగ్రహానికి కూడా మనం పాత్రులవుదాం. రామాష్టోత్తర శతనామాలతో రాముల వారిని అర్చిద్దాం. ఈ కార్తీక మాసంలో జలే విష్ణు స్థలే విష్ణు సర్వం విష్ణుమయం జగతు అంటారు. అంటే ప్రతి నీటి బొట్టులో విష్ణుమూర్తి ఉంటాడట. గోవు పాదం పట్టేంత నీటి బొట్టులో కూడా విష్ణుమూర్తి ఉంటాడు. కనుక ఈ కార్తీక మాసంలో నదీ స్నానాన్ని చేయాలి అని మనకు పెద్దలు చెప్తారు. అట్లా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం కనుక ఒకసారి
రామాష్టోత్తరంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గణేష్ శర్మ గారు ఇక్కడ వచ్చి రామాష్టోత్తరాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అథ రామాష్టోత్తరశతనామ పూజాం చ కరిష్యే. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. మీరందరూ కూడా నేను అష్టోత్తరం చెప్తుంటే ఓం రామాయ నమః అని గట్టిగా చెప్పాలి. నేను చెప్పే ప్రతి నామానికి మీరు ఓం రామాయ నమః అంటూ ఉండాలి. రామానుగ్రహం కావాలి అంటే రామనామం జపించాలి. ఓం రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీ వల్లభాయ నమః, ఓం చైత్రాయ నమః, ఓం చితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణత్రాణ తత్పరాయ నమః, ఓం వాలి ప్రమథనాయ నమః, ఓం వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదా హనుమదాశ్రితాయ నమః, ఓం కౌశేయాయ నమః, ఓం ఖరధ్వంసనే నమః, ఓం వీరాధనధక ఖండితాయ నమః, ఓం విభీషణ పరిత్రాతే నమః, ఓం హర కోదండ ఖండనాయ నమః, ఓం సప్తతాళ ప్రభాత్రే నమః, ఓం దశగ్రీవ శిరోహరాయ నమః, ఓం జామదగ్ని మహాదర్ప దళనాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంత సారాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దూషణ త్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్యవారిత్ర కీర్తనాయ నమః, ఓం త్రిలోక రక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్య వర్తనాయ నమః, ఓం అహల్య శాప విమోచకాయ నమః, ఓం పితృభక్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం వృక్షవానర సంఘాతినే నమః, ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః, ఓం జయంత్రాణ వరదాయ నమః, ఓం సుమిత్రా పుత్ర సేవితాయ నమః, ఓం సర్వదేవాదిదేవాయ నమః, ఓం మృతవానర జీవనాయ నమః, ఓం మాయా మారీచహంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవస్తుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం ముని సంస్తుతాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోదరాయ నమః, ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః, ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః, ఓం ఆది పురుషాయ నమః, ఓం పరమ పురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసారాయ నమః, ఓం పురాణాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషిణే నమః, ఓం పూర్వభాషిణే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంతగుణ గంభీరాయ నమః, ఓం ధీరోదాత్త గుణాయ నమః, ఓం సేతుకృతే నమః, ఓం జితవారాశయే నమః, ఓం హరయే నమః, ఓం సుందరాయ నమః, ఓం శూరాయ నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై ధామ్నే నమః, ఓం పరాకాశాయ నమః, ఓం పారగాయ నమః, ఓం పారాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం పరస్మై నమః, ఓం సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ భద్రాద్రి రామచంద్ర స్వామినే నమః. అందరూ చెప్పాలి. ఓం రామాయ నమః, ఓం రామాయ నమః. ఇంకా గట్టిగా చెప్పాలండి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం రామాయ నమః. శివకేశవుల సమైక్య రూపానికి సంకేతం కార్తీక మాసం.
అద్వైత భావనకు అపురూప ప్రతిబింబం ఈ కార్తీక మాసం. శివకేశవుల ఏకీకృత స్వరూపానికి ప్రతీక దీపం. అందుకే దీపకాంతి తెలుపు నలుపుల సమిష్టి వర్ణంతో తేజరిల్లుతుంది. ఆధ్యాత్మిక చైతన్య కిరణాలు సర్వత్రా ప్రసరింపచేసే శక్తి దీపకాంతికి ఉంది. మనో వికాసాన్ని, భక్తిభావ తీవ్రతను ఇతోధికంగా పెంచే దీపారాధన ప్రధాన వేదికపై ఇప్పుడు నిర్వహించుకుందాం. ప్రధాన దీపజ్యోతుల్ని ప్రజ్వలన చేయడానికి ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గడిపల్లి కవిత గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. టీటీడీ బోర్డు మెంబర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి సతీమణి శ్రీమతి లక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు బి చంద్రావతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. షీ టీం డిఎస్పీ శ్రీమతి సాయిశ్రీ గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం డిఎస్పీ కె సురేష్ కుమార్ గారి సతీమణి శ్రీమతి కె సంధ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వరం తేన్వా సాదయామి మల్మల భవం తేన్వా సాదయామి దీప్యమానాన్ త్వా సాదయామి రోచమానాన్ త్వా సాదయామి యజస్రాం త్వా సాదయామి బృహజ్యోతిషం త్వా సాదయామి బోధయం తేన్వా సాదయామి జాగ్రతేన్ త్వా సాదయామి ఉద్దేప్యస్వదాతవేదోపఘ్నం నిరురుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ భోదీపదీపరూపస్వం కర్మ సాక్షీ అవిఘ్నకృతో యావద్దీక్షా సమాప్తి స్యాత్ తావత్ ఉజ్వల సుస్థిర ఘృతం మిమిక్షరే ఘృతమస్య యోనిర్ఘృత శ్రుతో ఘృతం వస్య ధామ అనుష్వధమావహ మాధయస్వ స్వాహా ఘృతం వృషభవక్షి హవ్యం. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. జ్యోతిష్మదేన్వా సాదయామి జ్యోతిష్కృతం త్వా సాదయామి జ్యోతిర్విదం త్వా సాదయామి భాస్వతేన్ త్వా సాదయామి జ్వలం తేన్ త్వా సాదయామి మల్మలాభవం తేన్ త్వా సాదయామి దీప్యమానాన్ త్వా సాదయామి రోచమానాన్ త్వా సాదయామి యజస్రాం త్వా సాదయామి బృహజ్యోతిషం త్వా సాదయామి బోధయం తేన్ త్వా సాదయామి జాగ్రతేన్ త్వా సాదయామి. దీపరాజాయ నమః. ఏతే గంధాక్షత ధూపదీప నైవేద్య తాంబూలాది సకలోపచార పూజాం సమర్పయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య వాంసురే.
ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. కార్తీక జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానం దీపం లాంటిది. దీపం చీకటిని రూపుమాపితే జ్ఞానం విజ్ఞాన కాంతుల్ని అందిస్తుంది. దీపం సాక్షి రూపమైన అంతర్యామికి ప్రతీక. పరమాత్మని ధ్యానించే పవిత్ర ప్రక్రియలో దీపారాధన సర్వశ్రేష్టమైనది. అలాంటి దీప మహిమను, కార్తీక మాస విశేషాంశాలని ఇప్పుడు మనకు వివరిస్తారు శ్రీ రంగి సత్యనారాయణ గారు. వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యమ్నత్వా కృతకృత్యా స్యు తం నమామి గజాననం. మొట్టమొదట గణపతి పూజతో ప్రారంభించి నమకంతో చమకంతో అభిషేకించినటువంటి రుద్రునికి నమస్కరించి, ఇక్కడ శ్రేష్ఠులైనటువంటి వారెందరో ఇక్కడ వేంచేసినటువంటి మహిళామణులకి, అలాగే ఎందరో జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, గరిష్ఠులు, వరిష్ఠులు, ఉన్నతులు, ఉత్కృష్టులు, ఉన్నత పదాలంకృతులు, మాననీయ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం చెబుతూ కార్తీక మాసం గురించి చెప్పమన్నారు కనుక 2 మాటలు చెబుతాను. కార్తీక మాసం అంటే ఏ మాసంలో అయితే పూర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుందో దాన్ని కార్తీక మాసం అంటారు. ఏ మాసంలో అయితే పున్నమ రోజు చిత్తా నక్షత్రం ఉంటుందో దాన్ని చైత్ర మాసం అని, విశాఖ నక్షత్రం పున్నమ రోజు ఉంటే వైశాఖ మాసం అని, అలా మన వాళ్ళు మాసనామాలు ఇచ్చారు. ఇలా 12 నెలలకు కూడా 12 పేర్లుంటాయి. వాటిల్లో కార్తీక మాసమే ఎందుకు విశేషం అనే విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. ఇప్పుడే శ్రీకాంత శర్మ గారు చెప్పినట్లుగా ఒక మాసం శివునికి, ఒక మాసం విష్ణువుకి ఉంటే ఇద్దరికీ కలిసి ఉన్నటువంటి మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి అభేదంగా ఈ మాసంలో పూజించవచ్చు. మీరు శివభక్తులైనా సరే శివుణ్ణి పూజిస్తే అది విష్ణువుకు కూడా చేరుతుంది, విష్ణువును పూజిస్తే అది శివునికి కూడా చేరుతుంది. అది కార్తీక మాసం యొక్క గొప్పతనం. ఈ కార్తీక మాసంలో దామోదరుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. ఎందుకు ఆయన్ను కీర్తించాలంటే ఎవరైతే మహాలక్ష్మి స్వరూపంగా దీపానికి నమస్కరించి కార్తీక మాసంలో దీపాన్ని అర్పిస్తారో ఆ దీప లక్ష్మిని చూచి లక్ష్మీదేవి సంతోషపడుతుందట. ఈ మాసమంతా కూడా మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇచ్చట మనకు సంచరిస్తూ ఉంటుంది. ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో అచ్చట మహాలక్ష్మి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఎలాగంటే ఒక్కసారి మనమంతా కూడా ఆ దీపానికి నమస్కరించుకుందాం, లక్ష్మీదేవిని ఒకసారి ఆహ్వానిద్దాం. నేనన్న నామాన్ని మీరంతా కూడా ఒక్కసారి ఈ 16 నామాలను మరొక్కసారి మీరు పునశ్చరణ చేయాలి. నేను చెప్పిన తర్వాత ఒకసారి అనండి. సర్వజ్ఞాన ప్రదాయ నమః, సర్వజ్ఞాన ప్రదాయ నమః, ఓం సంపత్కరాయ నమః, ఓం సంపత్కరాయ నమః, ఓం శాంతిదాయ నమః, ఓం శాంతిదాయ నమః, ఓం భుక్తిదాయ నమః, ఓం బుద్ధిదాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం రక్షాకరాయ నమః, ఓం రక్షాకరాయ నమః, ఓం తిమిరనాశకాయ నమః, ఓం తిమిరనాశకాయ నమః, ఓం అనంతప్రియాయ నమః. ఓం అనంతప్రియాయ నమః. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనసులో భగవంతుని ధ్యానం చేస్తూ నోటితో చక్కగా ఉచ్చరించాలి. ఓం పరం జ్యోతిషే నమః, ఓం పరం జ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం మంగళకరాయ నమః, ఓం మంగళకరాయ నమః, ఓం దీపరూపాయ నమః, ఓం దీపరూపాయ నమః, ఓం శుభంకరాయ నమః, ఓం శుభంకరాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమాయ నమః, ఓం శివకేశవరూపాయ నమః, ఓం శివకేశవరూపాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇది ఎందుకు చెప్పానంటే ఈ 16 నామాలు ఎవరైతే ఉచ్చరిస్తారో వారి ఇంట లక్ష్మి సంచరిస్తుంది అనేటువంటి ఒక ఐతిహ్యమైన కథ మహాభారతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కథను 2 క్షణాల్లో ఉన్న తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి అత్యంత ఋషుల్లో శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మ ఋషి
శ్రీ దుర్వాస మహర్షి ముక్కోపి దేవేంద్రుని సభకొచ్చాట. దేవేంద్రుని సభ ఇలాగే సుధర్మ. సుధర్మ అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా ఉండేటువంటి సభ. అలాంటి సభలో దుర్వాస మహర్షి వచ్చి కూర్చునేసరికి ఆ దేవేంద్రుడు, దేవతలకు రాజైన దేవేంద్రుడు ఆయనకు అర్ఘ్యపాద్యాదులు సమర్పించి చక్కగా పూజించి ఆయనకు నమస్కరించి ఆయన్ను సంతుష్టుని చేశాడు. దూర్వాసుడిని సంతోష పెట్టడం అంటే చాలా కష్టం. ఈ కార్తీక పురాణంలో మీరు చదివి ఉంటారు. అంబరీషుడు కార్తీక మాసంలో భోజనానికి పిలిచిన దూర్వాసుడు వచ్చే లోపలనే నీళ్లు మాత్రం త్రాగినందువలన ఎన్ని శాపాలు ఇచ్చాడంటే, నీవు మత్స్యాని వైపో, కూర్మాని వైపో, ఇక వరాహాని వైపో అంటూ 10 రకాల తిట్లు తిడతాడు అంబరీషుణ్ణి. అవన్నీ అంబరీషుడు హృదయ కుహరంలో ఉన్నటువంటి దీపస్వరూపంలో ఉన్న భగవంతుడు. మీ అందరి లోపల కూడా, మనందరి లోపల కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం భగవంతుడు ఉంటాడు. దాన్నే వీళ్ళంతా వేద పండితులు చెబుతారు. నీవార శూకవత్తనివి పీతాభాత్ స్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ అవ్యవస్థిత. మీరు దీపాన్ని చూడండి, అది పైకి లేచి ఇలాగా బొట్టులాగా పైకి లేచి ఉంటుంది. పసుపు పచ్చని ఊర్ధ్వముఖంగా పైకి లేచి ఉంటుంది. దానిపైన ఎర్రని కొడి ఉంటుంది. దానికి గనక నమస్కరిస్తే ఆ భగవంతుడు ప్రీతుడవుతాడు. ఈ విధంగా ద్వాదశి ఉపాసన పారణ చేసినందువల్ల అతనికి 10 శాపాలు ఇస్తే, ఆ అంబరీష మహారాజు కడుపులో ఉన్న విష్ణుమూర్తి అందరి లోపల భగవంతుడు ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అంటుంది భగవద్గీత. అంటే ఈశ్వరుడు అందరి హృదయంలో ఉంటాడు. అలాగే అంబరీషుడు హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఆ దుర్వాసుడిచ్చిన శాపాలన్నీ గ్రహించాడు. అవి గ్రహించినందువలన ఏ తప్పు చేయని అంబరీషుడిని రక్షించడానికి పాపం ఇరుక్కుపోయినాడు విష్ణుమూర్తి. అందుకే ఆయన ఇచ్చిన 10 అవతారాలు ఈయన ఎత్తాల్సి వచ్చింది. బ్రహ్మవాక్కు వ్యర్థం కాకూడదు కనుక ఒకసారి మత్స్యంలాగా అంటే చేపలాగా, ఒకసారి కూర్మంలాగా ఇలా అవతారాలు ఎత్తాడు. ఈ విధంగా దేవేంద్రుడు భయపడిపోయి అంబరీషునికి శాపమిచ్చినటువంటి ఆ దుర్వాసుడు వచ్చాడు కనుక ఈ దుర్వాస మహర్షిని చక్కగా పూజించిన తర్వాత సంతుష్టుడైనటువంటి దుర్వాస మహర్షి ఆయనకు ఒక మంగళప్రదమైన హారాన్ని, మణిహారాన్ని సమర్పించాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాసంలో సరోరుహాణి తులసి మాలతీ ముని పుష్పకం కార్తికే విహితాన్యేవం దీపదానాంచ పంచమం అని ఈ 5 చెయ్యాలి. ఆ మణిహారాన్ని ఇవ్వగానే దేవేంద్రుడు అది చూచి, అలా దూర్వాసుడు వెళ్ళగానే ఇంతకంటే విలువైన మణులు నా దగ్గర ఉన్నప్పుడు ఈ మణి నాకెందుకని దాన్ని తీసి 4 కోరలతో 4 దంష్ట్రాలతో దంతాలతో ఉన్న తన తెల్లని ఏనుగైన ఐరావతం వైపు విసిరేశాట. ఐరావతానికి ఏం తెలుస్తుంది దాని మహిమ? ఆ ఐరావతం ఆ మణిని తొక్కి నుజ్జు చేసింది. దానితో దూర్వాసుని కోపం వచ్చి వాడి ఐశ్వర్యమంతా పోయేట్టుగా శపించాడు. అప్పుడు ఇంద్రుడొచ్చి ప్రార్థించాడు విష్ణుమూర్తిని, హే శ్రీహరి, నా ఐశ్వర్యమంతా నాకు కావాలి, నాకు నా ఇంద్ర పదవి కావాలి, అది లేనిది నేనుండలేను, నాకు ఇప్పించమని ప్రార్థిస్తే అప్పుడు ఆయన అన్నట్ట, అయ్యా, దూర్వాసుడిచ్చిన శాపం ఉట్టిగా పోదు. శ్రీహరిని కొలిస్తే అక్కడ జరిగేది కాదు. కేవలం లక్ష్మీ అమ్మవారిని నీవు కొలవాలి. లక్ష్మీ అమ్మవారిని కొలవాలంటే దీపాన్ని అర్చించండి. ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో లక్ష్మిని చూస్తూ ఆమెను ఈ రోజు కనుక అర్చిస్తే నీ సంపద నీకు లభిస్తుంది. అలాగా ఆ ఐశ్వర్యం మళ్ళీ అతనికి లభించింది. ఇప్పుడు ఈ కార్తీక మాస విశేషాలలో ఒక చిన్న స్వల్ప విరామం, ఒక స్వల్ప దీపాలు వెలిగించి రంగవల్లులు ఏర్పరిచి మహాలక్ష్మికి చక్కని పూజ చేయించారట. అయితే అలాంటి చక్కని మాసం కనుక ఈ కార్తీక మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని మనం స్మరించుకోవాలి. ఒక్కసారి నాతో పాటు మీరందరూ కూడా అనండి, 2 చేతులు పైకెత్తి అమ్మవారిని మోకరిల్లి ప్రార్థించాలి. కొంచెం 2 చేతులు పైకెత్తి అందరూ ప్రార్థించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ విధంగా ఈ చలి ముదిరేటువంటి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దీపానికి నమస్కరిస్తూ కూర్చోండి, ఇక్కడ ఉన్న పెద్ద దీపానికి. అయితే ఇన్ని దీపాలు వెలిగిస్తున్నటువంటి ఈ దీపోత్సవంలో, ఉత్సవం అంటే పండగ, దీపోత్సవంలో ఇంతటి చక్కని పండుగలో మీరందరూ వెలిగించబోయే దీపాలతో ఆ అమ్మవారు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం
సర్వతమోపహం, అన్ని రకాల చీకట్లను పారదొరలేనటువంటి ఈ తల్లికి నమస్కరిస్తే ఈ దీపజ్యోతి దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. సంధ్యా సమయంలో ఎవరైతే ఈ దీపాన్ని, ఈ గోరువెచ్చని కాంతిని పంచే దీపాలను వెలిగిస్తారో అనంతమైన కాంతిని, కొండంత శాంతిని ప్రసాదించేటువంటిది ఈ దీపం. అయితే అయ్యా, ఈ విధంగా అమ్మవారిని కొలవాలంటే కేవలం దీపాలు వెలిగించి మాత్రమే ఈ మాసంలో పూజ చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. అందుకని అమ్మవారికి నమస్కరించాలి. అయితే అమ్మవారిని నమస్కరించే ముందు 2 విశేషాలు చెబుతాను. మన యొక్క దీపానికి సంబంధించిన అతి దగ్గరైనటువంటి ఊరు ఏదైనా ఉందంటే అది మన ఖమ్మమే. ఎందుకు చెప్తున్నానంటే మీ ముందర మీకు చెప్పడం కాదు, ఖమ్మం అనేటువంటిది దీపానికి చాలా దగ్గరి ఊరు. ఏ ఊరును కూడా దీప మైసూర్ అని, దీప ఢిల్లీ అని అనరు, దీప స్తంభం అంటారు. దీపాన్ని కింద పెట్టకుండా స్తంభం పైన పెడతారు. మన ఊరి పేరు స్తంభాద్రి కనుక ఈ ఖమ్మంలో మీరు పెట్టేటువంటి ఈ దీపం క్రింద పెట్టకుండా మీరు పెట్టినటువంటి పువ్వుల మధ్యలో ఉన్న ఆ దీపం పూర్వకాలంలో దీప స్తంభాలంటూ ఇళ్లల్లో ఉండేవి. 8 మూలలుగా చెక్కి మధ్యలో పెద్ద దీపాన్ని పెట్టి చుట్టూ 8 దీపాలను కూడా వెలిగించేటువంటి ఆచారం మన ఊళ్ళల్లో ఉండేది. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు దీపస్తంభం పైన దీపాన్ని పెట్టాలి అని. అంటే కొంచెం భూమికి తాకకుండా దీపం పైన ఉండాలి. చక్కగా మీ అందరికి కూడా మంచిగా అమర్చి ఇచ్చట పెట్టారు. అలాంటి దీపాన్ని మనం వెలిగించాం గనుక ఇంతవరకు శివపరంగా చెప్పుకున్నాం. ఒక్కసారి చంద్రశేఖరుణ్ణి స్మరిద్దాం. చంద్రశేఖర 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 పాహి మాం. 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 చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. ఎందుకంటే ఈ చంద్రశేఖరుని ఈ నెలలో స్మరిస్తే యమబాధలు తొలగుతాయి. యమ నక్షత్రమ అందుకని ఇందుశేఖర 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 పాహి మాం. ఇందుశేఖర 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 పాహి మాం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం. చప్పట్లు కొట్టాలండి అందరూ. భజన వినిపించాలమ్మా. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుపురాలయం రజతాద్రి శృంగ నికేతనం. రత్నసానుశరాలయం రజతాద్రి శృంగ నికేతనం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. జయ బోలో ఈశ్వర భగవాన్ కి జై. జయ బోలో పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి కి జై. జయ బోలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర ప్రభు కి జై. ఈ విధంగా కార్తీక మాసంలో విష్ణుమూర్తిని స్మరిస్తే 5 రకాల పూజలు చెయ్యాలి. ఒక్క దీపం గనక వెలిగిస్తే వేద పండితులు ఒక మంత్రం చెబుతారు. ఒక్క దీపాన్ని వెలిగించినప్పుడు, ఇప్పుడు చెప్పారు దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు మంత్రి గారు వచ్చినప్పుడు శ్రీకాంత శర్మ గారు, ఓం ఉద్దీప్యస్వ జాత వేదోపగ్నిర్నిరుతిమ్మమ పశుగుశ్చ మఖ్యమావహ జీవనంచ దశో దిశ. అదే 2 దీపాలు గనుక 2 వత్తులతో వెలిగిస్తే రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. అదే 3 వత్తులతో దీపాన్ని గనుక వెలిగిస్తే త్రీణి వై దేవానాం త్రీణి సవనాని త్రీణి ఛందాగుంసి సవనాని త్రయ ఇమే లోకాః రుధ్యామేవ తద్వీర్య లోకేషు ప్రతిష్ఠతి. ఈ విధంగా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క మంత్రం చెబుతూ దాన్ని మనతోటి వాళ్ళు చేయిస్తూ ఉంటారు. అలాంటి దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యం ఇది. ఈ దీపాన్ని
దానం చేసిన తర్వాతనే, ఈ దీపాన్ని వెలిగించిన తర్వాతనే ఇంద్రుడికి మళ్ళీ తన యొక్క సంపద లభించింది. ఇది భారతంలోని కథ. అలాగే భాగవతంలో ఉన్న ఒక్క శ్లోకాన్ని మనం ఇవాళ స్మరించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు. ఎందుకంటే ఈ నెలంతా కూడా యమప్రీతికరంగా చేసే పూజలు యమునికి చేరుతాయి. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అందుకని ఈ నెలలో అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. అయ్యా భగవన్, హే ప్రభు అగ్నిదేవా, నీకు నమస్కరిస్తూ ఉన్నాం. దీపరూపంలో ఉన్న అగ్నిదేవా, నీకు మేము నమస్కరిస్తున్నాం. ఎందుకంటే నేనెటువంటి వాడనో నీకు తెలుసు. వేడుకుంటున్నటువంటి చేతులతో నీకు నమస్కరిస్తున్న నన్ను సరి అయిన పథంలో, సరి అయిన మార్గంలో నడిపించమని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు ఈ మంత్రంతో పాటు. అందుకని నన్ను పాప విముక్తుని చెయ్యుమా అని చెప్పి ఈశావాస్య ఉపనిషత్తులో ఈ మంత్రాన్ని చెబుతూ భగవంతునికి దీపాన్ని సమర్పించేటువంటి సంప్రదాయం ఉంది. అంటే శాస్త్రాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో కూడా ఈ దీప మహిమ ఉంటుంది. కార్తీక దీపాన్ని వెలిగించడం అనేది ప్రధానమైన సత్కర్మ. దీపం ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉంటూ అభ్యుదయ పంథాను సూచిస్తుంది, ప్రగతి తత్వాన్ని ప్రకటిస్తుంది. సకల జగతికి శాంతిని, క్రాంతిని అందించే దీపం సాక్షాత్తు మన ముంగిటి నిలిచిన శ్రీ మహాలక్ష్మి. అలాంటి దీపలక్ష్మిని ఇప్పుడు మన ముంగిట్లో ఆవిష్కరించుకోవడానికి సామూహిక దీపారాధనను నిర్వహించుకుందాం. అనంతరం దీపలక్ష్మిని అష్టోత్తర సమన్వయంగా అర్చించుకుందాం. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవంలో మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం ఇక రానే వచ్చింది. మనమంతా కూడా ఇప్పుడు సామూహికంగా దీపాలు వెలిగించాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడు దీపాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా వెలిగిద్దాం. ఒక్కసారి నాతోటి చేతులు జోడించి చెప్పాలి, చేతులు జోడించి గట్టిగా చెప్పాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. అందరు కూడా దీపాలను వెలిగించండి. భక్తితో, శ్రద్ధతో జాగ్రత్తగా దీపాలు వెలిగించండి.
వహించరా ఘమ ఘమ ఘమమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తనతనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడివే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా జయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం రుద్రనామం భజేహం सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्ये वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च
కార్తీక దీపోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు దీపలక్ష్మి పూజను నిర్వహించుకుందాం. మహిళా మాతృమూర్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దీపాలను జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనము అష్టోత్తర నామాల చేత దీపలక్ష్మి పూజ చేసుకుందాము. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ దీప ఫలితం దక్కాలన్నటువంటి సత్సంకల్పం చేత ఈటీవీ తెలంగాణ నిర్వహిస్తున్నది ఈ కార్యక్రమము. ఇక ఒక్కసారి మీరందరూ కూడా అక్షింతలు తీసుకోండి, అక్షింతలు పట్టుకోండి. అందరు చెప్పండి, దీపజ్యోతి నమో నమః, నమో నమః, దీపలక్ష్మ్యై దీపలక్ష్మ్యై నమో నమః. నమో నమః. దీపం దగ్గరలో అక్షింతలు వేసి నమస్కారం చేయండి. దీపలక్ష్మీ నమః, ధ్యానం సమర్పయామి. దీపలక్ష్మీ నమః, మళ్ళీ అక్షింతలు వేయండి. ఆవాహయామి. దీపలక్ష్మ్యై నమః. పాదయో నీళ్లు చల్లండి. పాదారవిందయో పాద్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. అక్షింతలు పసుపు కుంకుమ వేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. దివ్య శ్రీచందన గంధం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. హరిద్రాది కుంకుమ చూర్ణ సుగంధ పరిమళ పడవాసిక ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు అందరు కూడా ఒక్కసారి నా వైపు చూడండి. ఇదిగో ఈ 3 వేళ్లతో కుంకుమను తీసుకోండి. కుంకుమను తీసుకుంటూ మీరందరూ కూడా బయటకు వినిపించేట్టుగా దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ కుంకుమను వేస్తూ ఉండాలి. దీపం దగ్గరలో, దీపం లోపల వేయకూడదు. దీపం దగ్గరలో ఓం దీపలక్ష్మ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. అథ దీపలక్ష్మి అష్టోత్తర అర్చనంచ కరిష్యే. ఓం దీపజ్యోతినే నమః. ఓం పరంజ్యోతినే నమః. ఓం హిరణ్మాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్నిగ్ధాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం జ్వలన్యై నమః. ఓం చంద్రప్రభాసాయై నమః. ఓం అలక్ష్మీ నాశిన్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం యహస్వాజ్వలన్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం సువర్ణాయై నమః. ఓం సూర్యాయై నమః. ఓం మనసాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం ప్రకాశినే నమః. ఓం అంధకారధ్వంసినే నమః. ఓం యశసే నమః. ఓం సంపదదాయిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం ప్రభాసాయ నమః. ఓం కాంతాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం ప్రసన్నాయై నమః. ఓం సర్వసంపూజితాయై నమః. ఓం కృపాపూర్ణాయై నమః. ఓం అష్టలక్ష్మీ సమాహారాయై నమః. ఓం సర్వలక్ష్మ్యై నమః. ఓం సర్వలోకేశ్వర్యై నమః. ఓం ఆదిలక్ష్మ్యై నమః. ఓం మనోవికాస దాత్ర్యై నమః. ఓం చంద్రహాసిన్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం జ్ఞానప్రకాశిన్యై నమః. ఓం మనోవికాసిన్యై నమః. ఓం బుద్ధిదాయిన్యై నమః. ఓం సిద్ధిదాయిన్యై నమః. ఓం కళాయై నమః. ఓం కార్తీక ఫలదాయిన్యై నమః. ఓం చిత్కళాయై నమః. ఓం చిద్రూపాయై నమః. సర్వమంగళకారిణ్యై నమః. ఓం శక్తిదాయిన్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం నిరంజనాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం రుద్రాణ్యై నమః. ఓం సచ్చిదానంద లక్ష్మణాయై నమః. ఓం భోగప్రదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం ధనధాయిన్యై నమః. ఓం పరమ మంగళాయై నమః. ఓం మహాక్షేమంకర్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం శ్రీనిధ్యై నమః. ఓం శ్రీవిద్యాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం ఛాయాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం సర్వపూజ్యాయై నమః. ఓం దయానిధయే నమః. ఓం శ్రీయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం
విష్ణుపత్న్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం ఇందిరాయై నమః ఓం రమాయై నమః ఓం విద్యుల్లతాయై నమః ఓం కాంతిమదయే నమః ఓం భూతాయ నమః ఓం జ్యోత్స్నాయై నమః ఓం సుభవాయై నమః ఓం మణిద్వీపవాసిన్యై నమః ఓం శ్రీ దీపజ్యోత్యై నమః వైభవంగా రమణీయంగా కొనసాగుతోంది. ఈ వేడుక ఇంత ఘనంగా నేత్రపర్వంగా ఆవిష్కారం కావడానికి ఎందరో నేపథ్యంగా ఉన్నారు. అందుకు దోహదపడిన ప్రకటనకర్తల్ని శ్రేయోభిలాషుల్ని ఇప్పుడు సత్కరించుకుందాం. ముఖ్య అతిథులు వారికి జ్ఞాపికల్ని బహుకరిస్తారు. ముందుగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికల్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి జి నిదేష్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వసంతలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాడ అజయ్ కుమార్ గారి సతీమణి వసంతలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిదేష్ కుమార్ గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్షరా కుమార్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బిఎస్కే జ్యువెలర్స్ ప్రతినిధి హేమచంద్ర గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. న్యూ విజన్ జూనియర్ కాలేజెస్ ఖమ్మం డైరెక్టర్ సిహెచ్ గోపీచంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వసంతలక్ష్మి గారికి కూడాను. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకాలు అందించవలసిందిగా కోరుతున్నాం. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ డైరెక్టర్ ఎం రవిశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జీవి మాల్ ఖమ్మం మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం వాసు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి కిరణ్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ బాబురావు గారిని ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ డిస్ట్రిబ్యూటర్ బాబురావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్న జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సండ్ర వెంకట వీరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గడిపల్లి కవిత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె సత్యనారాయణ సిస్టర్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ సత్యనారాయణ గారిని సిస్టర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. హోటల్ హర్ష రెసిడెన్సీ ఖమ్మం ఎండి ఉదయ్ ప్రతాప్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒవియో బాటిల్డ్ మినరల్ వాటర్ ప్రతినిధి శ్రీనివాస్ ప్రతినిధులు
అనిల్ కుమార్ గారు అలాగే గిరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకులు అందుకోసందుకో కోరుతున్నాం. శ్రీనివాస్, అనిల్ కుమార్ గారు, గిరి గారు. శ్రీమతి గడిపల్లి కవిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మాతృమూర్తులందరూ కూడా మీరు అర్చన చేసినటువంటి కుంకుమను తీసుకోండి, ఉంగరం వేలుతో తీసుకోండి. తీసుకొని వివాహమైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా తమ మాంగళ్యానికి ఆ కుంకుమను అద్దుకోండి. వివాహమైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా మాంగళ్యానికి, వివాహమైనటువంటి సుమంగళి అయినటువంటి స్త్రీకి అష్టైశ్వర్యాలు ఏమిటి అని అంటే తమ మాంగళ్యమే. మళ్ళీ ఈ కుంకుమను తీసుకోండి. తీసుకొని ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేన అస్య శుభదం శాంతిరస్తు సదా మమ. ఇప్పుడు వివాహమైనటువంటి ఆ స్త్రీమూర్తులందరూ కూడా తమ పాపిట్లో పెట్టుకోండి ఆ కుంకుమని. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఏ ఇల్లు అయితే కళకళలాడుతుందో ఆ ఇంట్లో గో పృష్ఠభాగంలో నువ్వుల నూనెలో వివాహమైనటువంటి స్త్రీ యొక్క పాపిట కుంకుమలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కనుక వివాహమైనటువంటి ప్రతి స్త్రీ ప్రతినిత్యము అర్చన చేసినటువంటి కుంకుమను పాపిట్లో ధరించాలి. మళ్ళీ తీసుకోండి ఉంగరం వేలితో కుంకుమను. మళ్ళీ కుంకుమను తీసుకొని చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు ఆ కుంకుమని మీ రెండు కనుబొమ్మలకు మధ్యలో పెట్టుకోండి. భక్తి చేత అమ్మవారిని మనసులో స్మరించుకొని పెట్టుకోండి. ఉంగరం వేలితో పెట్టుకోవాలి. మళ్ళీ కుంకుమను తీసుకోండి. మళ్ళీ కుంకుమను తీసుకొని చెప్పండి, శరణాగత దీనార్తి పరిత్రాణ పరాయణే సర్వస్య అర్తి మహాదేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు ఆ కుంకుమను మీ పక్కన ఉన్నటువంటి ఆ ముత్తైదువ స్త్రీకి ఆ కుంకుమను ఇవ్వండి. మీ పక్కన ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ సీతాదేవి ప్రతిరూపమే, ఆ ముగురమ్మల మూలపుటమ్మ రూపమే, త్రిశక్తి రూపమే, లలితాదేవి రూపమే ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీమూర్తి. కనుక ఒకరికి ఒకరు ఆ కుంకుమను అలంకరించుకోండి. చక్కగా చెప్పుకోండి, ఇస్తినమ్మ వాయనం అనండి తీసుకునేటువంటి వారు, పుచ్చుకుంటేనమ్మ వాయనం అనండి. ఆ అక్షింతలు ఒకరి చేత ఒకరి పైన వేసుకొని వారి చేత ఆశీర్వచనం తీసుకోండి. అంటే మీకంటే చిన్నవారు కదా అన్నటువంటి సంకోచం అవసరం లేదు. ఆమె లోపల మీరు అమ్మవారిని చూడండి. ఆ అమ్మవారి చేత అక్షింతలు వేయించుకొని ఆమె ఆశీర్వచనాన్ని తీసుకోండి. ఒకరిని ఒకరు ఆశీర్వదించుకోండి. అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టుగా భావించుకోండి. ఇది దీపలక్ష్మీ పూజ. ఇక అందరూ కూడా భక్తి చేత ఒకసారి నా వైపు తిరిగి చేతులు జోడించి కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటూ ఉండండి. ఇక్కడ నుంచి మనము మహదాశీర్వచనము చేసుకోబోతున్నాం. అందరు రెండు చేతులు పైకెత్తి నమస్కరించి కూర్చోండి. రెండు చేతులు కూడా అందరు కూడా ఇప్పుడు ఆశీర్వచనం చేస్తాము. మీరు చేస్తున్నటువంటి ఈ నమస్కారము ఇటు కేశవుడికి అటు శివుడికే కాకుండా ఆకాశానికి చూపిస్తూ నమస్కారం చేస్తున్నారు కనుక ముక్కోటి దేవతలకందరికీ కూడా ఈ నమస్కారం అందుతుంది. కనుక అట్లాగే నమస్కరించి కూర్చోండి. ఇక ఆశీర్వచనాన్ని మనము పొందుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం
तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिम् प्रजाम् ददुः भागधेयेनैवैनम् प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनम् देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्त्यानन्तराय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जज्ञै सर्वमेव तेनाप्नोति सर्वं जयति स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधना सन्तु जीवन्तु शरदां शतम् शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. Freedom Refined Sunflower Oil Kartika Deepotsavam powered by Akshara Chit Funds Private Limited, BSK Jewelers, Khammam, Varangal, Karimnagar, New Vision Junior Colleges, Khammam, Associate Sponsors, Sudhakar Pipes and Fittings, GV Mall, Khammam, Manipalni Jewelers, General Bazaar, Secunderabad, Mariu Panjagutta, Star Hospitals, Hyderabad, Triple X Detergent Soap, AS Brand, Pooja Nuvula Nune, Hospitality Partner, Hotel Harsha Residency, Khammam, Beverages Partner, Ovio, Bottled Mineral Water, Print Partner, Enad. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపు సాగించే ప్రయాణమే జ్ఞాన మార్గం. లేమి నుంచి కలిమికి, బలహీనత్వం నుంచి బలిమికి, నిరాశల నుంచి ఆశల తీరానికి చేరుకోవడానికి అత్యంత అనుకూలమైన మాసం కార్తీక మాసం. మన జీవన గమనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఆర్థిక, ఆరోగ్య, సౌఖ్య లోపాలు లేకుండా కొనసాగడానికి కార్తీకంలో నిర్వహించే శివకేశవుల ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. హరిహరుల దివ్యానుగ్రహాన్ని, దీపలక్ష్మి యశస్సును ఈ కార్తీక దీపోత్సవం ద్వారా పరిపూర్ణంగా మనం అందుకున్నాం. ఆదిలాబాద్లో అద్వితీయంగా, నిజామాబాద్లో నవ్య మోహనంగా, కరీంనగర్లో కమనీయంగా, మహబూబ్ నగర్లో మహత్తరంగా, హైదరాబాద్ రామంతపూర్లో రమ్య మోహనంగా, కుకట్పల్లిలో కనువిందుగా, సరూర్ నగర్లో సంబరంగా, వరంగల్లో వైభవంగా కొనసాగిన కార్తీక దీపోత్సవం ఈరోజు ఖమ్మంలో కడు ప్రాభవంగా మీ ముంగిట ఆవిష్కారమైంది. ఖమ్మంలోని ఈ కార్తీక దీపోత్సవంతో ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు జయప్రదంగా ముగిశాయి. అందరికీ శివకేశవుల వేడుక నిండుగా మెండుగా చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్తీక దీపోత్సవాల్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక దీపోత్సవంలో కలుసుకుందాం. అందరికీ శుభాకాంక్షలతో నమస్కారం, శుభరాత్రి.